యూకేకి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుందంటారు ఈ ప్రాసెస్ అంతా? సో మనం ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ఎస్పెషల్లీ యూకేకి ట్రావెల్ అయ్యే స్టూడెంట్స్, సో ఎవ్రీ ఇయర్కి అడ్మిషన్స్ అనేవి 2 times జనరల్గా ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్కి మల్టిపుల్ ఇంటేక్స్ అని కూడా ఉంటాయి. సో ఆ ఇంటేక్కి ముందు ఒక 6 months కానీ మనం ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే ఈ అన్ని ఇప్పుడు చెప్పుకున్న ప్రాసెస్ అంతా కల్చర్స్ కానీ లేకపోతే లివింగ్స్లో కానీ మనం స్టే చేసే ఫెసిలిటీస్ కానీ వర్క్ కల్చర్ అట్లా ఉంటాయి. అవన్నీ కూడా మనం అక్కడ ట్రావెల్ అయ్యే ముందే ఇక్కడ మనం క్లియర్గా ఒక రూట్ మ్యాప్ వేసుకొని సో అవన్నిటి కూడా రెడీగా ఉండి అక్కడ ట్రావెల్ అవడానికి ఈజీగా ఉండింది. ఆ 6 months ఎర్లీగా చేసుకోవడం వల్ల మనకి అడిషనల్ బెనిఫిట్స్ కూడా చాలా వస్తాయి. స్కాలర్షిప్స్ కానీ లేకపోతే అక్కడ స్టేస్లో మనకి బెనిఫిట్స్ ఉండే స్టేస్ కానీ మనకి ఇంకా నియర్ బై యూనివర్సిటీకి మనకి రెసిడెన్సీ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. మన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇచ్చే సజెషన్స్ ఏంటంటే స్టూడెంట్ ఒక 6 months ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే సో ఈ ప్రాసెస్ అంతా ఈజీగా ఉండేది. అడిషనల్ బెనిఫిట్స్ అనేవి కూడా ఎలిజిబుల్ అవుతారు స్టూడెంట్ గెయిన్ చేసుకోవడానికి. ఓకే, ఎక్సెలా తరపున ఏమేమి సర్వీసెస్ ఉంటాయి మొత్తంగా ఒక స్టూడెంట్కి సంబంధించి? ఎక్సెల్లా తరపు నుంచి మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటంటే స్టార్టింగ్ వన్స్ స్టూడెంట్ ఒక డ్రీమ్తో వస్తారు, మనం అబ్రాడ్కి ట్రావెల్ అవుదాం, ఒక డెస్టినేషన్ మైండ్లో ఉండిద్ది. సో ఒక కంట్రీని డిసైడ్ అయ్యి వచ్చి ఆ కంట్రీతో మనకి ఏమేం కావాలి ఏమేం చేయాలి అనే డౌట్ఫుల్ మైండ్తో వచ్చిన స్టూడెంట్కి క్లియర్ అండ్ క్లారిటీ పిక్చర్ చూపించి సో సిమిలర్గా అసలు మనం ఏ పాయింట్లో స్టార్ట్ చేస్తే అడ్మిషన్స్ బాగుంటాయి, ఎప్పటి నుంచి మనం ఈ ప్రాసెస్ అంతా బిగిన్ చేసుకోవాలి, మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, మనం చూస్ చేసుకున్న కోర్స్ ఆ కంట్రీకి డిమాండ్ ఉందా లేదా, సో ఇవన్నీ కూడా ఒక క్లియర్ పిక్చర్ అనేది ఎక్సెల్ ఫస్ట్ మీటింగ్లోనే మీకు క్లియర్గా చూపిస్తుంది. క్లియర్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ థింగ్ అయింది. సో వన్స్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కొన్ని యూనివర్సిటీస్ మనం చూస్ చేసుకున్న కోర్స్కి ఏ యూనివర్సిటీస్ బాగుంటాయి అనేది చూసి ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్కి చెప్పి వాళ్ళతో కూడా కొద్దిగా రీసెర్చ్ చేయించి సో ఆ యూనివర్సిటీస్కి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తాం. సో అప్లికేషన్ కావాల్సినవి ఏంటంటే మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. కొన్ని యూనివర్సిటీ ఏంటంటే ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్ అడుగుద్ది. సో ఆ ఇంగ్లీష్ టెస్ట్ మనం రాస్తే మనకు అడిషనల్ బెనిఫిట్స్ అనేవి మనకు గెయిన్ చేసుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వన్స్ అడ్మిషన్ రాగానే నేను చెప్పినట్టు స్టే ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మనం క్లియర్గా స్టూడెంట్కి చూపించి ఎంతెంత ఎక్స్పెన్సెస్ ఇది, ఎంత ఫార్ అవే ఉంది, ఎంత నియర్ బై ఉంది, స్టూడెంట్కి రిక్వైర్మెంట్కి ఆ స్టే మ్యాచ్ అవుతుందా లేదా క్లారిటీ ఇచ్చిన తర్వాత సో ఆ స్టే అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఆఫర్ క్యాష్ లెటర్ అంటారు. వీసా స్టార్ట్ అయ్యే ముందు సిఏఎస్ లెటర్ కావాలి యూనివర్సిటీ నుంచి అంటే ఆ సిఏఎస్ లెటర్ రాగానే మనం వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని వన్స్ వీసా అప్రూవ్ అవ్వగానే స్టూడెంట్కి ఫ్లైట్ టికెట్స్ కూడా మనమే అరేంజ్ చేసి పెడతాం, మనమే బుక్ చేసి స్టూడెంట్కి ఏ డెస్టినేషన్కి వెళ్తాడో ఆ డెస్టినేషన్లో సేఫ్గా రీచ్ అయ్యేదాకా ఎక్సెల్లో ఉండింది. సో ఇవన్నీ చేయడానికి ఫినాన్షియల్గా స్టూడెంట్కి సపోర్ట్ కావాలంటే ఎక్సెల్లో ఇన్ హౌస్లోనే ఫినాన్షియల్ సపోర్ట్స్ కూడా ఉంటాయి. లోన్ పార్ట్నర్స్ కూడా మనతో ఉన్నారు. సో లోన్స్ కూడా ఫెసిలిటీస్ ఎక్సెల్లో ప్రొవైడ్ చేసింది. సో టిల్ స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా స్టూడెంట్కి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్నీ మన దగ్గర ఉండిద్ది. సో సింపుల్గా చెప్పాలంటే ఎక్సెల్ ఈజ్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ డ్రీమ్ డెస్టినేషన్ ఫర్ ద స్టూడెంట్ అని చెప్పొచ్చు.